ఏట్రా 2 రూపాయలు ఇస్తే అలా చూస్తావేట్రా? చాలు చాలే సామాన్ లాభలేట్. ఏంటమ్మా ఇలా చెప్పా చేయకుండా వచ్చేసారు? అదేటే ఎందుకు వచ్చారా? వెనకెళ్ళిపోమన్నట్టుంది నీ పలకరింపు. మేము రావడం ఇట్టం లేదా? అదే లేదు, చెప్తే నేనే స్టేషన్కి వచ్చేదాన్ని కదా. రండి. నన్ను ఏంటమ్మా చిక్కిపోయావు? ఏం లేదు, నువ్వు లోపల నువ్వు నడే. అద్దె బాగా ఎక్కువే గాని ఇల్లు దర్జాగా ఉంది. సామాన్లతో కూడా ఇచ్చేశారు. గోరింకేదే? గోరింకా మేకేస్తుంది, ఎగిరిపోయిందమ్మా. రండి లోపలికి రండి. ఏటో అనుకున్నా గానీ అల్లుడు సామాన్యుడుగా దేవు. వంటగదిని కూడా ఇంద్రభవనం చేశాడు. 2 పొయ్యిలున్నాయేటే? అమ్మా ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు. తలంతా మట్టి మట్టిగా ఉంది, వెళ్ళి తలండి పోసుకో. తానాలు కదా ఎక్కడ? ఇదిగో ఇటుంది. నాన్న తలంతా మట్టేనమ్మా. ఏమండి ఏమండి ఏమిటండి అలా నిలబడిపోయారు? బాగా అలసిపోయినట్టున్నారు, రండి. అబ్బా ఏం ఆఫీసో ఏమిటో బాబు, రాత్రి బాడు కష్టపెట్టేస్తున్నారు. ఏంటండి అలా చూస్తున్నారు? అబ్బా కూర్చోండి. పొద్దున్నే అమ్మా నాన్న రాగానే మిమ్మల్ని అడిగారు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమయ్యా అల్లుడు? కూర్చో కూర్చో కూర్చో. బాగున్నావా? ఎప్పుడు వచ్చారు? పొద్దున వచ్చా. ఏం బాబు బాగున్నావా? బాగున్నానండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉన్నాను. ఏమిటో మీరిద్దరూ రావటం, జయమోహన్లో కొత్త ఆనందం కనపడడం, ఇదంతా చూస్తుంటే ఎడారిలో ఐస్ వాటర్ తాగినట్లుగా ఉంది. అయ్యో మర్చిపోయాను, కాఫీ తెస్తాను. అక్కర్లేదు, బయట తాగొచ్చాను. చూసావమ్మా, ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి నేను కాఫీ రెడీగా పెడతాను. ఆయనేమో హోటల్లో తాగుస్తారు. ఎప్పుడు ఇంతే, నేను ఇచ్చిందేవి తాగరా, నేను పెట్టిందేవి తినరు. అసలు ఇంట్లో సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. నువ్వే చెప్పు. ఏటి బాబు ఇలా చేస్తే నీ ఆరోగ్యం పాడైపోదు. నవ్వుతావేంటి? నవ్వుతావేటా? పిల్ల కంగారు పడిపోతుంటే ఆ గొడవ పట్టించుకోకుండా నా మాటిని నువ్వు దాని మాటిను. మావయ్య గారు, మీరు అత్తయ్య గారు ఇలాగే కొంతకాలం మా ఇంట్లో ఉంటే ఈ ఆనందం ఇలాగే ఉంటుంది. మేము ఇక్కడ ఉండడం ఏమిటయ్యా? మిమ్మల్ని మా ఇంటికి తీసుకుపోదాం అనుకుంటుంటే. గుడ్, వెరీ గుడ్. వెళ్దామండి. ఏమండి మీరు ఇలా మాట్లాడుతూ పోతే మీ మాటలు అసలు అంతే ఉండదు. పదండి, స్నానం చేసి బట్టలు మార్చుకోండి. ఒకటే గొడవ. జయ కాస్త బూట్లు తీ. జయ బూట్లు తీ. ఇదిగోండి. ఈరోజు సాయంత్రం 6 గంటల వాయిల్ చీర కట్టుకోవాలి. ఏం జయ సమాధానం చెప్పావు? అదే ఏ చీర కట్టుకుందామా అని. తెలుసుగా, నాకు తెల్ల చీర చాలా ఇష్టమని. తెలుసండి. ఈ రోజు సాయంకాలం మనం ఎగ్జిబిషన్ వెళ్తున్నాం. అలాగేనండి. వస్తూ వస్తూ హోటల్ అజంతాలో భోజనం చేస్తున్నాం. మీ ఇష్టం. ఈ రోజు రాత్రి ఇదే బెడ్ మీద మనం నోరు ముయ్యండి. ఈ అభిమానం ఆత్మీయత గది లోపల వరకే, మీకోసం కాదు, నా వాళ్ళ కోసం. కూతుర్నిచ్చిన పాపానికి నాతో పాటు వాళ్ళు బాధపడకుండా నా అభిమానాన్ని గొంతు పిసికి చంపి మీతో పాటు నటిస్తున్నాను. మీలో ఏ మాత్రం మానవత్వం ఉన్నా వాళ్ళు వెళ్లేదాకా నాతో పాటు నటించండి.